హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కోవిడ్లో ఒక చిన్న పేపర్ వల్ల ఇప్పుడు దాదాపు మా కోవిడ్ వాళ్ళకి కఫీల్కి 12 నుంచి 15 లక్షల వరకు నష్టం జరుగుతుంది అనమాట. అది ఎందువల్ల అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మీకు కానసం కదా, ఇది రూము. ఇదంతా ఈ రూమ్లో ఉన్న సామాన్లు అంతా చూడండి ఏ విధంగా తయారు చేసినారో. అండ్ ఇదంతా సీలింగ్ లైటింగ్ విత్ ఏసీ విత్ టైల్స్ తయారు చేసినారు కదా. ఇదంతా వచ్చేసి మనకు అన్వాంటెడ్ ఏరియాలో ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు ఇది పడగొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా చూడండి, ఇది రూము ఈడ కట్టారు. మామూలుగా అయితే రూమ్ అనేది ఇప్పుడు ఈ రూమ్ అంతా మనము పడగొట్టాల. ఎందుకు పడగొట్టాలనేది నేను చూపిస్తాను చూడండి. ఈ రూమ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఈడ ఉండకూడదు అనమాట ఈ రూమ్ అనేది. సో ఇక్కడ అంతా పార్కింగే ఉండాల. ఈ రూమ్ అనేది చూడండి, ఈ రూమ్ని ఇప్పుడు వాళ్ళు తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా రూమ్ అనేది ఉండకూడదు. సో ఇదంతా ఎంతో ఖర్చు పెట్టి తయారు చేసుకున్నది తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ కోవిడ్లో ఒకసారి రూల్ వచ్చిందంటే ఆ రూల్ బట్టే మనము అది తీసేయాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా ఓన్లీ అది పార్కింగ్ స్పేస్ కాబట్టి పార్కింగ్ మాత్రమే ఉండేటట్టు చూడాలడ, వేరేటి ఏమే కానీ పెట్టకూడదు. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ స్పేస్ అనేది ఉండాలా ఇక్కడ. ఎందుకంటే ఈ విధంగా కోవిడ్లో ఉండకూడదు అనమాట. ఇది మమ్నూన్ అంటారు. సో ఇప్పుడు ఇది ఆల్ అంతా ఓపెన్ పార్కింగ్ మాదిరినే ఉండాలా. మొత్తం చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇదంతా పార్కింగ్ మాదిరినే ఉండాలి తప్పనిసి ఈ విధంగా రూమ్ అనేది ఉండకూడదు. అప్పుడు మనం తెలియకుండా మనం చేసిన దానివల్ల మా కఫీల్కి, మా సార్కి ఇక్కడ దాదాపు 4,000 నుంచి 5,000 దినాల వరకు ఖర్చు పెట్టాడు. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 13 లక్షల నుంచి 15 లక్షల లోపల అయి ఉంటుంది ఖర్చు. ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. టేక్ కేర్. బాయ్.